నమస్తే. ప్రపంచాన్ని టెక్నాలజీ ఎంత వేగంగా మారుస్తుందో రోజూ చూస్తున్నాం. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఉద్యోగాలు పోతాయనే ఆందోళన మొదలవుతుంది. ఒకప్పుడు కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇలాంటి టెన్షన్ ఉండేది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అదే టాక్ నడుస్తోంది. చాట్ జీపీటీ లాంటి టూల్స్ అమెరికాలో కోడింగ్ జాబ్స్ను తగ్గిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో భారత్లో ఐటీ రంగంలో ఉన్న లక్షల మందికి భవిష్యత్తు ఏంటి అనే డౌట్ వస్తోంది. కానీ ఇది నిజంగా భయపడాల్సిన విషయమా, లేక ఈ మార్పును సరిగ్గా వాడుకుంటే మనకు కొత్త అవకాశాలు దొరుకుతాయా? అమెరికాలో కోడింగ్ జాబ్స్ తగ్గుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చెప్పింది. అక్కడి బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం గత 2 ఏళ్లలో ప్రోగ్రామర్ల సంఖ్య 27% కంటే ఎక్కువ తగ్గింది. ఈ మార్పు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. అమెరికాలో ఐటీలో కోడింగ్ ఒక భాగం మాత్రమే, కానీ భారత్లో ఐటీ ఉద్యోగాలలో ఎక్కువ శాతం కోడింగ్ మీదే ఆధారపడి ఉంటాయి. దీంతో భారత్లో ఇంజనీరింగ్ చదివి ఐటీ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్లకు ఇది డేంజర్ బెల్లా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏఐను సరిగ్గా వాడుకుంటే జాబ్స్ తగ్గడం కాదు, కొత్త రకాల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అమెరికా ట్రెండ్ను గమనిస్తే A1 కోడింగ్ను సులభం చేస్తుంది, కానీ పూర్తిగా రీప్లేస్ చేయలేదు. భారత్లో ఐటీ అంటే కేవలం ఉద్యోగం కాదు, ఒక లైఫ్ స్టైల్గా మారిపోయింది. ఇక్కడ లక్షల మంది ఇంజనీరింగ్ చదివి ఈ సెక్టార్లోకి ఎంట్రీ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది సామాన్యులకు మధ్యతరగతి జీవితంలోకి ఐటీ జాబ్ ఒక ఎంట్రీ టికెట్ లాంటిది. కొందరికి విదేశాలలో సెటిల్ కావడానికి దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటారు. చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కోడింగ్ను ఆటోమేట్ చేస్తే ఈ అవకాశాలు ఆగిపోతాయా అంటే అంత సీన్ లేదు. ఎందుకంటే భారత్లో ఐటీ రంగం కేవలం కోడింగ్ మీద మాత్రమే ఆధారపడి లేదు. ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్, క్లయింట్ కమ్యూనికేషన్, సొల్యూషన్ డిజైన్ లాంటి స్కిల్స్ కూడా ఉన్నాయి. ఏఐ వచ్చినా ఈ స్కిల్స్ ఎప్పటికీ రీప్లేస్ కావు. అంతేకాదు, నాస్కామ్ రిపోర్టు ప్రకారం భారత్లో ఏఐ రంగంలో ఉద్యోగాలు 2025 నాటికి 20% పెరిగే అవకాశం ఉంది. ఏఐ జనరేషన్లో జాబ్స్ కాపాడుకోవాలి అంటే విద్యా వ్యవస్థను రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇంజనీరింగ్లో కోడింగ్ను బట్టి పట్టించే విధానం ఉంది, కానీ ఇకపై ఏఐ టూల్స్ను ఎలా వాడాలో నేర్పాలి. ఉదాహరణకు చాట్ జీపీటీని వాడి కోడ్ రాయడం కంటే దాన్ని ఎలా ఆప్టిమైజ్ చేయాలో, ఎలా డీబగ్ చేయాలో స్టూడెంట్స్కు తెలియాలి. దీనికోసం కాలేజీల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ పెంచాలి. సాఫ్ట్ స్కిల్స్ లాంటివి, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఇక నుంచి కీలకమవుతాయి. ఒక రిపోర్ట్ ప్రకారం 2030 నాటికి భారత్లో 60% ఉద్యోగాలకు ఏఐతో పనిచేసే స్కిల్స్ అవసరమవుతాయి. అంటే అకాడమిక్ కరిక్యులంను ఇప్పుడే అప్డేట్ చేస్తే ఫ్యూచర్ సేఫ్ అవుతుంది. భారత్లో ఇంజనీరింగ్ అంటే ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. ఐటీ జాబ్ వస్తే జీవితం సెట్ అనే ఆలోచన చాలా మందిలో ఉంది. ఏఐ వచ్చాక ఈ మైండ్ సెట్ కూడా మారాలి. కోడింగ్ ఒక్కటే కాదు, ఏఐ డెవలప్మెంట్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ లాంటి కొత్త ఫీల్డ్స్లోకి యూత్ను ఎంకరేజ్ చేయాలి. సమాజంలో ఈ కొత్త రంగాలకు వాల్యూ ఇస్తే యువత కూడా వాటి వైపు మొగ్గుతుంది. ఉదాహరణకు గ్లోబల్ డేటా చెప్పినట్లు ఏఐ స్పెషలిస్ట్ జాబ్స్ డిమాండ్ 2027 నాటికి భారత్లో 30% పెరుగుతుంది. ఏఐకి భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని సరిగ్గా వాడుకుంటే భారత ఐటీ రంగం మరింత బలపడుతుంది. చాట్ జీపీటీ లాంటి టూల్స్ కోడింగ్ను సులభం చేస్తాయి, కాబట్టి ఇప్పుడు ఉన్న ఐటీ జాబ్స్ కంటే కొత్త రకాల రోల్స్ వస్తాయి. ఏఐ ట్రైనర్, ఎథికల్ ఏఐ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్ లాంటి పొజిషన్స్కు డిమాండ్ పెరుగుతుంది. ఇండియా ఇప్పటికే టాలెంట్ఫుల్గా పేరు తెచ్చుకుంది. దీన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే గ్లోబల్ మార్కెట్లో మన పవర్ ఇంకా పెరుగుతుంది. ఒక నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్లో ఏఐ రంగం 50 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తుంది. అంటే ఏఐ ఒక ఛాలెంజ్ కాదు, అవకాశంగా మారే ఛాన్స్ ఉంది.